ఇది ఇప్పట్లో అయ్యే పనేం కాదు. ఇదేదో డైవర్షన్ కోసం ఏదో చేసినట్టున్నారు తప్ప, దాన్ని ఇంప్లిమెంట్ చేసి దేశాన్ని మేబీ వృద్ధిలోకి అసలు పాసిబుల్ అవ్వాలి అభివృద్ధి అంటే జాతీయ స్థాయిలోను మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒకటే ఒక పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు వాళ్ళందరూ కూడబలుకొని ఇంకా ఓకే పర్వాలేదు నిర్ణయం తీసుకుందాం అని చెప్పి వాళ్ళ ప్రభుత్వాలను కొలాప్స్ చేసి ఈ సంవత్సరం నుంచి సిస్టమ్ ఇదే ఫాలో అవ్వాలి, ఇక్కడ నుంచి 5 ఏళ్ల పాటు ఒక్కసారే ఎన్నిక అని చెప్పి చెప్పాలేమో ఇంకా. అది ఎప్పుడు జరుగుతుందంటే వీళ్ళు రాంగ్ స్టెప్ ఇప్పుడు తీసుకొని ఉండకుండా ఉంటే బాగుండదు. మినిమం 50% అసెంబ్లీలో బీజేపీ లేదా బీజేపీ సంబంధించిన అలయన్స్ పార్టీలు అధికారంలో ఉండి ఉంటే మీరు చెప్పినట్టు సగం రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదం చేస్తే యాక్సెప్ట్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఆ పొజిషన్ లేదు వాళ్ళకి. కాబట్టి ఆ థర్డ్ స్టెప్ దగ్గర ఆగిపోవచ్చేమో అని నా అభిప్రాయం ప్రస్తుతం. సో జమిలీ ఎన్నికలు అంత సులభంగా బిల్లు ఆమోదం పొంది, అంటే రాజ్యాంగ సవరణ చేయాలి కదా, మామూలు బిల్లు వేరు, ఇది రాజ్యాంగ సవరణ చేయాలి. అవును, ప్రత్యేకించి అందులో అసలు దాదాపు ఎలక్షన్ కమిషన్ 18 రాజ్యాంగ సవరణలు చేయాలి అని కూడా కమిటీ రిపోర్ట్. కమిటీ రిపోర్ట్. సో అటువంటిప్పుడు ఎలక్షన్ కమిషన్ అభిప్రాయాన్ని కూడా తీసుకుని కమిటీలో ఎలక్షన్ కమిషన్ ఎందుకు లేదా చోటు వాళ్ళ అభిప్రాయం కూడా ముందు తీసుకోవాలి కదా కమిటీలో. ఇది సాధ్యాసాధ్యాలు ఏంటి, ఆ ఎన్నికల ప్రక్రియలో జరిగేటువంటి లోపాలు ఉన్నాయి, వాటిని సవరించేదానికి వాళ్ళ సూచనలు కూడా ఇంకొకటి తీసుకోవాలి కదా. నాకు అస్సలు జీర్ణించుకోలేని అంశం ఒకటి ఏంటంటే, పార్టీల నుంచి తీసుకున్నారు, ప్రతిపక్ష పార్టీ నుంచి సభ్యులను తీసుకున్నారు, తర్వాత విజిలెన్స్ కమిషనర్లను తీసుకున్నారు, మాజీ సెక్రటరీ జనరల్ లోక్సభ నుంచి తీసుకున్నారు, ఇందులో దీనికి సంబంధించి అలాగే న్యాయశాఖ మంత్రి గారిని తీసుకున్నారు, హోంమంత్రి, మాజీ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు నుంచి కనీసం ఒక మాజీ జడ్జి గారు కూడా ఈ కమిటీలో మెంబర్గా పనికి రాకుండా పోయారా? ఒక న్యాయవాదిని పెట్టుకున్నారు. అదే ఎలక్షన్ కమిషన్ కి న్యాయ నిపుణులకు చోటు లేకపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జనాభిప్రాయం అనేది అనుకుంటే గిన జనం స్పందన కూడా తక్కువగా ఉంది. ఇప్పుడు మన యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి ఒక దాని మీద యూపీసీ కోడ్, యూపీసీ అది ఇచ్చినప్పుడు జనం దగ్గర అభిప్రాయం తీసుకొని ఈమెయిల్ ఆ డీటెయిల్స్ అన్ని పెట్టారు. ఎంతమంది స్పందిస్తున్నారు? దానికి కూడా ఒక మినిమం లిమిట్ అనేది, జనాభిప్రాయం మినిమం ఒక 10%, 20% ఇంత జనాభా అభిప్రాయం మినిమం. ఏం చెప్తారనేది పక్కన పెడితే ఒక 10 లక్షల మంది జనాభా ఉంటే 1 లక్ష మంది ఖచ్చితంగా అభిప్రాయం చెప్పాలి. ఆ తర్వాతనే జనం దగ్గర నుంచి మనం అభిప్రాయం సేకరించేట్టుగా భావించాలని ఒక పాయింట్ కూడా యాడ్ చేయలేదు. నామకే వస్తే జనం దగ్గర అభిప్రాయం తీసుకున్నట్టుగా 1 లక్ష, 10, 1000, 100, 2000 ఎంతో కొంత అమౌంట్ చూపించేసి, సో జనం దగ్గర కూడా అభిప్రాయం తీసుకుని 1,000 మందిలో ఒక 100 మంది అభిప్రాయం తీసుకుని ఇది జనాభిప్రాయం అని అనడం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఆలోచించాల్సి. 135 కోట్ల జనాభా ఓటర్లు తీసుకుంటే దాంట్లో పర్సంటేజ్ ఎంత, జనాభిప్రాయం పర్సంటేజ్ ఎంత, దానికి కూడా మినిమం ఉండాలి కదా. అది పెట్టకుండా బిల్లులు ఆమోదిస్తున్నారు. ఇవన్నీ ఏమి లేకుండా ఊరికే జమిలీ నాకు తెలిసి ఊరికి పెద్దగా యూజ్ అయ్యేది కాదు. ఏదో మనం డిబేట్లు చేసుకుని కాసేపు ఆ భాజపా సంబంధించినటువంటి, అప్పుడు రాహుల్ ఈ మధ్య కాలంలో కొంచెం డామినేట్ చేస్తున్నారు మోడీని. మీరు గమనించాల్సిన విషయం చూడండి, ఈ మధ్య మామూలుగా గత 10 ఏళ్ళు బీజేపీ మోడీ ఏమిటంటే ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుంటే అటాకింగ్ మోడ్ లో వెళ్ళిపోతున్నారు, చేయాల్సిందే ఈ డెసిషన్ అనే రకం. బట్ ఈ మధ్య కాలంలో వక్ఫ్ బిల్లు వెనకేసారు, అగ్నిపథ్ అనేది వెనకడిగేసింది, మానసపుత్రిక లాంటిది. సో మోడీ ఒక్కొక్క అడుగు వెనక్కేస్తున్నాడు, వెనకడుగు వేయడం మొదలైంది మోడీ. సో దాన్ని కవర్ చేసుకోవడానికి కోసం జనం మీద ఇది రుద్దేశారు. మేధావులు, విశ్లేషకులంతా దీని మీద పడి అసలు విషయాలు మర్చిపోతారు. సో ఇది జస్ట్ లైక్ ఒక డైవర్షన్ అంతే, అంతకు మించి దీనివల్ల ఉపయోగము లేదు, సాధ్యము కాదు. దిస్ ఇస్ ద ఫైనల్ కంక్లూజన్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఒకవేళ ఇది అప్రూవ్ అయ్యింది అవ్వలేదు అనేది పక్కన పెడితే 24 అయిపోయింది, 29 ఎన్నికలు మాత్రం మోడీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ కాదు, మోడీ వర్సెస్ బీజేపీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్టుగానే పరిస్థితులు కూడా నడుస్తున్నాయి. అందులో భాగంగానే ఈ జమిలీని కూడా తెర మీదకి తీసుకొచ్చారు అంటున్నారు. కోటేశ్వరరావు గారు, దానికి మీరే ఉంటారు. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా జాతీయ పార్టీలుగా, ప్రాంతీయ పార్టీలుగా తెలుగుదేశం అయినా లేదా బీఆర్ఎస్ అయినా లేదా వైసీపీ అయినా కానీ ఈ పార్టీలు అన్ని కూడా అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు ఇవన్నీ కూడా ఒకటే. ఆ ఒకటి ఏవి అంటే ప్రపంచ బ్యాంకు, IMF ఏవైతే ఒక చట్టాన్ని రూపొందించాయో ఆ చట్టంలోనే వీటన్నిటిని కూడా అమలు జరుపుతున్నారు తప్ప ప్రత్యామ్నాయంగా
కాంగ్రెస్ కి ఒక ప్రత్యామ్నాయ విధానం కానీ లేదా బీజేపీకి ఒక ప్రత్యామ్నాయ విధానం కానీ ఎక్కడన్నా ఉన్నదా? లేదు. సంస్కరణల పేరుతోటి ఏవైతే అమలు జరుపుతున్నారో వాటిని వేగంగా అమలు జరపడం, లేకపోతే మెల్లగా అమలు జరపడం అనేదే తప్ప మరొకటి కాదు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? సంస్కరణలు నేను చాలా వేగంగా అమలు జరుపుతానని చెప్పారు. కార్పొరేట్ శక్తులు లేదా విదేశీ కార్పొరేట్ శక్తులు వేగంగా అమలు జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాయి. ఆ కోరుకుంటున్న దానికి నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి తగినటువంటి వ్యక్తి అని భావించారు. ఎందుకు భావించారు? గుజరాత్ లో అంత మారణ హోమం జరుగుతూ ఉన్నా కానీ ఏమి పట్టనట్టుగా తన ఎజెండాను అమలు జరపడానికి ప్రాధాన్యత ఇచ్చారు. మన వాజ్పేయి గారు రాజధర్మం పాటించాలని చెప్పినా గానీ వాజ్పేయి గారి మాటతో అవతల పడేశారు. ఇటువంటి వ్యక్తి అంటే అవసరమైతే నిరంకుశంగానైనా అమలు జరపడానికి తగినటువంటి వ్యక్తినిగా నరేంద్ర మోడీని చూశారు. మనం చూసాం. దానికి అనుగుణంగానే 3 సాగు చట్టాలు. వ్యవసాయం అనేటువంటిది రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటిది. ఉమ్మడి జాబితాలో ఉన్నమాట వాస్తవమే. కానీ రాష్ట్రాల అభిప్రాయం కోరకుండా మార్కెట్ కమిటీలు అనేటువంటివి రాష్ట్ర కమిటీలు రాష్ట్రాలు పెట్టేటువంటివి. వాటి అభిప్రాయం తీసుకోకుండా శాసనసభలను సంప్రదించకుండా కరోనా సమయంలో జనం ఎవరు బయటకు వచ్చేటువంటి లేనటువంటి సమయంలో బలవంతంగా రుద్ది దాన్ని ఎంత ఫాస్ట్ గా ఆ చట్టాలను తీసుకొచ్చారో మనం చూసాము. అంటే ఇలాంటి ఒక అన్డెమోక్రటిక్ ఒకటి పోనీ ఈయన చేసినటువంటిదే ముఖ్యమంత్రుల కమిటీ 2012లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రుల కమిటీ కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మరి ఇవాళ ఆయనే ప్రధానిగా ఉన్న తర్వాత ఇంతవరకు దాని గురించి ఎందుకని ముందుకు తీసుకురారు? రైతులు కోరుతుంది అదే కదా. రైతు ఉద్యమం సందర్భంగా కోరింది అదే కదా. ఇప్పటికీ కోరుతున్నది అదే కదా. ఎవరు అడ్డుపడ్డారు? ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే సరే, అది కొన్ని మతాలు లేదా మనోభావాలు దాంతో కొంత వ్యతిరేకత అనుకూలత అవి దానిలో కూడా మళ్ళా మతకోణం ఉందనుకుంటా, అది వేరే అంశం, అదొక వివాదాంశం. కనీసం మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలి అనేటువంటి దానికి ఎవరైనా ఏ పార్టీ అయినా భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు? ఒక్క కార్పొరేట్లు, ప్రపంచ బ్యాంకు, IMF, WTO తప్ప. మరి ఎందుకని దాన్ని ఇంతవరకు తీసుకురావడానికి ఎందుకని మొరాయిస్తున్నారంటే మనల్ని నడిపించేది మనం బొమ్మలంగా మనం ఉన్నాం తప్ప, తోలు బొమ్మలాట్లో ఆడేటి మనం కనిపిస్తాం తప్ప ఆడించేవాడు వెనకాల ఇతర సంస్థలు, ప్రపంచ కార్పొరేట్లు ఇవన్నీ ఉన్నాయి. అందుకనే ఈ విధమైనటువంటి వైఫల్యాలు అనేటువంటివి ఈ గత 10 ఏళ్లలో వచ్చాయి కనుక మన మిత్రులందరూ చెప్పినట్టుగా ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక కొత్త వివాదం ఆచరణ సాధ్యంగా ఉంది. ఇప్పుడు చూసాం మన నల్లధనం రద్దు కోసం నోట్ల రద్దు అనేటువంటి పిచ్చి పని ప్రపంచంలో ఏ దేశంలో అయినా జరిగిందా? ఎక్కడైనా నల్లధనాన్ని రద్దు చేయడం అనే దానికి నోట్ల రద్దు అనేటువంటిది ఒక తుగ్లక్ వ్యవహారంగా చేశారు తప్ప కనీసం తర్వాత దానివల్ల వచ్చినటువంటి ఫలితం ఇది. ఫలితం రానందుకు దేశ